వెల్లుల్లి సోయా కూర చేయబోతున్నామంట. అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. వెల్లుల్లి సోయా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీ ఆలు, ఉడికించుకున్న సోయా చంక్స్, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పొడి, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాము. సోయా చంక్స్ వచ్చేసి మనం నార్మల్ బాయిలింగ్ వాటర్లో వేసి ఒక 2 నిమిషాలు స్క్వీజ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే. అలాగే దీంతో పాటు కాంబినేషన్గా ఈ బుజ్జి బుజ్జి ఆలు, బేబీ ఆలు తీసుకున్నాను. ఇంకా బాగుంటుంది కాంబినేషన్. అవును, ఆలుని ఎందులో వేసినా బాగుంటుంది ఎనీ కాంబినేషన్. బట్ ఇప్పుడు సోయాని వేడి నీళ్ళలో వేసి అలా తీసి పక్కన పెట్టేసి అవి ఆలు బాయిల్ చేసేసుకుని చిన్న చిన్న పొటాటోలు దొరుకుతాయి కదా, వాటిని ఉడికించి పీల్ చేశారు, పెట్టాను. ఓకే. కర్రీ. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కలుపుకుందాం కదా. పెరుగు తీసుకుంటున్నాను. పెరుగులో ఈ ఉడికించిన సోయా చంక్స్, ఉడికించిన ఆలు స్పూన్ ఇవ్వండి ప్రవీణ. సరిపడినంత ఉప్పు. ఇది రోటీలో బాగుంటుంది. రోటీలోనే బాగుంటుంది. ఎప్పుడు రోటీలోకి మనం కర్రీ ఎతుకుతూ ఉంటాం. పన్నీర్ తప్పితే వెజ్లో ఎక్కువ ఏది ట్రై చేయము ఇంట్లో. బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్ నోండి. ఇలా సోయాను కూడా మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బటర్ మసాలాలో మనం ఏమేమి చేసుకుంటాము పన్నీర్లో, అదంతా మనం సోయా చంక్స్లో కూడా చేయవచ్చు. కడాయి సోయా చంక్స్ చేయవచ్చు, కడాయి పన్నీర్ మసాలా చేయవచ్చు. అలా పన్నీర్ మసాలాలో కూడా సోయా చంక్స్ కూడా వేసినా బాగానే ఉంటుంది. ఈ పూరికి కూడా బాగుంటుంది కదా. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మనం కడాయి కూడా పెట్టేసుకోవచ్చు స్టవ్. జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పౌడర్. ఓకే. ఇది ఒక పౌడర్ ఒకటి వేయాలి. ఆయిల్ వేయాలా? అక్కర్లేదు, ఏం లేదనమాట. ఇది దీంట్లోనే అన్ని మసాలా, పెరుగు అన్నీ ఉంది కాబట్టి ఇది కొంచెం దగ్గర వస్తే మనకి కూర రెడీ అయిపోతుంది. సో దీన్ని వేసి మూత పెట్టేసి ఒక 5 minutesకి మనం ఉడికించాలి. సోయా ఎక్కడుందో ఆలు ఎక్కడుందో తెలియట్లేదు డ్రెస్సింగ్ అయిన తర్వాత. అందుకే బుజ్జి బుజ్జి ఆలు తీసుకుంటే సిమిలర్ గానే ఉంటాయి అన్నమాట షేప్స్ అన్ని. నీళ్ళు కొంచెం అవసరం పడితే వేసుకోవచ్చు, లేకపోతే మనకి పెరుగులో ఉన్న తడిలోనే అది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఆలు ఉడికిందే, మళ్ళీ సోయా చంక్స్ కూడా మనం బ్లాంచ్ చేసి తీసేసాం కదా. సో జస్ట్ పెరుగులో కొద్దిగా బాయిల్ అవుతుంది, సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేస్తే కూర రెడీ. మూత పెట్టేనా? మూత పెట్టి కొంచెం సేపు దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించాలి. ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఆలుని అలానే మనం డ్రెస్సింగ్ చేసిన సోయా చంక్స్ని బాగా మగ్గేలాగా మూత పెట్టి ఉడికించేద్దాము. ఆఫ్టర్ 5 minutes ఓపెన్ చేసి కర్రీ ఇంకా ఫినిష్ చేసేది. అంటే వెల్లుల్లి పోపు వేసుకోవాలి. వెల్లుల్లి పోపు వేయాలి. సో ఉడికిందేమో చూద్దామా? చూద్దాం ప్రవీణ. ఆల్రెడీ మనకి అన్ని ఉడికినవే కదా. సో పెరుగు కొద్దిగా దగ్గరకు వస్తే చాలు. ఇది మనం వేసిన పౌడర్స్, జీడిపప్పు బాదం పప్పు పౌడర్ వల్ల తొందరగా థిక్ అయిపోతుంది. సో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కడాయి మనం పక్కన పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం వెల్లుల్లి పోపు వేసుకుందాం ప్రవీణ. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. బటర్తో. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ అసలు ఏం నూనె లేదు కదా. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి డైరెక్ట్ ఎవరైనా చేస్తున్నారంటే వీళ్ళు అలాగే తినేయచ్చు అన్నమాట. బటర్ కరిగింది కదా. సో వెల్లుల్లి అంత వేసి జీలకర్ర వేసుకుంటాం, పోపులు ఆవాలు వేసుకుంటాం. ఇవన్నీ లేకుండా డిఫరెంట్ కూర అన్నమాట. కొంచెం వెల్లుల్లి వేయించుకోవాలి. కావాలంటే గ్రేవీగా ఇంకొంచెం గ్రేవీలా ఇంకా మనకి వాటర్ ఎక్కువ వేసుకుంటూ కొంచెం దగ్గరకు చేసుకోవచ్చు అనమాట.
అప్పుడు గ్రేవీ ఎగ్జాక్ట్లీ కన్సిస్టెన్సీగా వస్తుంది. రైస్లో కూడా తినొచ్చు. అవును, వేసేద్దామా? వేసి డిష్ అవుట్ చేసుకుందాం. ప్రవీణ గారు, వేడివేడిగా వెల్లుల్లి సోయా కూర రెడీ అయిపోయింది. పరాటాతో చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి పరోటా కూడా రెడీ అయిపోయింది. సో యాక్చువల్లీ రోటీలు అప్పుడే కూర చాలా బాగుంటుందని చెప్పారు కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసేసి మీ అందరికి ఎలా ఉందో చెప్తాను. సో సోయా మెయిన్ కాబట్టి మనం సోయా అలానే వెల్లుల్లి, ఆలు మనం రోజు తింటాము. సూపర్గా ఉంది ఆ కాంబినేషను. అంటే ఎక్కువగా ఏమీ లేవు, మీరు అన్నట్టు ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా ఈజీ. అలానే ఓకే, గ్రేవీగా కూడా లేదు. నేను ఎలా తింటామా అనుకున్నాను, జస్ట్ ఆ ముక్క అలా తీసుకొని తింటాం. గ్రేవీ ఉంటే అవి పక్కకు నెట్టి అందులో తింటాం కదా. బట్ ఇది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సోయా అయితే చికెన్ తిన్నట్టే అనిపించింది. సో వెజిటేరియన్స్కి ఇంకా చాలా టేస్టీగా అనిపించవచ్చు. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెల్లుల్లి సోయా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీ ఆలు, ఉడికించుకున్న సోయా చంక్స్, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పొడి, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న. వెల్లుల్లి సోయా కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. తర్వాత దానిలో ఉడికించిన సోయా చంక్ తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బేబీ ఆలు, కొద్దిగా సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం కలిపిన ఈ సోయా మిశ్రమాన్ని పాన్ లో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఆ పాన్ ని పక్కన పెట్టుకొని మరొక పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత బటర్ వేసి దానిలో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ తాలింపుని మనం ఉడికిన సోయా కూర మీద వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి సోయా కూర రెడీ.